ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉందో ఆ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30కి 30 ఏ విధంగా మార్కులు సాధించాలి. చాలామంది సైకాలజీ అనగానే చాలా భయపడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో అసలు ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఆ సిలబస్ను మనం ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందనేది తెలుసుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి సిలబస్ని అనాలిసిస్ చేసుకునే ముందుగా అసలు దీంట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్కి సంబంధించి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది 30 మార్కులకి ఇవ్వటం జరుగుతుంది. ఈ 30 మార్కుల్లో వీళ్ళు సిలబస్లో ఇచ్చిన ప్రకారం 3 యూనిట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ 3 యూనిట్స్ అంటే, ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, రెండోది అండర్స్టాండింగ్ లెర్నింగ్, మూడోది పెడగాజికల్ కన్సర్న్స్ అనేటువంటి 3 యూనిట్స్గా దీన్ని డివైడ్ చేయటం జరిగింది. మరి ఈ యూనిట్స్ను ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, అంటే దీన్నే మనం శిశు వికాసము అని చెప్తాము. అంటే ఒక ఉపాధ్యాయుడు శిశువుని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, ఉపాధ్యాయుడు శిశువుని అవగాహన చేసుకుంటే పిల్లవాడికి సరైన విధంగా విద్యను అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా విద్యార్థులను అర్థం చేసుకోవటానికి మనకు ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. దానితో పాటు ఎగ్జామ్ పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అంటే, ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే దీన్నే మనం తెలుగులో పెరుగుదల వికాసం అంటాము. మరి గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ రెండు జనరల్గా ఒకే అర్థంతో వాడుతున్నప్పటికీ గ్రోత్కి మరియు డెవలప్మెంట్కి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. దీంతో పాటు మెచ్యూరిటీ, పరిణతి అని చెప్తాము. ఈ గ్రోత్ మరియు డెవలప్మెంట్ అదేవిధంగా పరిణతి అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టెట్ మరియు డిఎస్సికి సంబంధించి, అది ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ నుండి తప్పనిసరిగా ఒక ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వికాస నియమాలు అంటాం తెలుగులో. ఈ వికాస నియమాలు ఏంటి, వికాసం అనేది ఒక క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు, ఇట్లా వికాస నియమాలు అనేవి ఉన్నాయి. ఆ వికాస నియమాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్కి సంబంధించి మనం తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్స్ కూడా దీంట్లో నుండి అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, అంటే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి, అంటే పిల్లవాడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరిగేటువంటి క్రమంలో కొన్ని అంశాలు శిశువుని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అంటే ముఖ్యంగా మనం 2 చెప్పుకుంటాం. ఒకటి హెరిడిటీ, రెండోది ఎన్విరాన్మెంట్. మరి హెరిడిటీ అంటే ఏంటి అంటే, శారీరక లక్షణాలు తల్లిదండ్రుల నుండి వాళ్ళ పూర్వీకుల లక్షణాలు తరువాత తరానికి సంక్రమించడాన్నే అనువంశికత లేదా హెరిడిటీ అంటాము. అదేవిధంగా ఎన్విరాన్మెంట్, మరి ఎన్విరాన్మెంట్ పరిసరాలు పిల్లవాడిని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్లో అనువంశికత, పరిసరాలు శిశువుని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశం గురించి తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో మానవ వికాస దశలు ఎన్ని,
ఆ వికాస దశలు ఏ విధంగా పిల్లవాళ్ళలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుందనేది ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో తెలుసుకుంటాం. మనకు ఎలిజబెత్ అర్లాక్ మానవ వికాసాన్ని 10 దశలుగా విభజించాడు. కానీ విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి దశలు ఎన్ని అంటే కేవలం 4 దశలు మాత్రమే. మరి ఈ దశల్లో ఫిజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మోటార్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ సోషల్ డెవలప్మెంట్ ఇలాంటి అన్నీ కూడా మనం ఏ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వివరణాత్మకంగా దీంట్లో తెలుసుకోవటం జరుగుతుంది. దేంట్లో అండి, ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో మానవ వికాసంలో ఏ దశలో ఏ విధంగా వికాసం జరుగుతుంది అనేటువంటిది మనం ఈ టాపిక్లో తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అంటే వికాసాన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అనే దానికి సంబంధించి కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క వ్యూస్ని చెప్పడం జరిగింది. మరి ఎవరెవరు, ఉదాహరణకి పియాజే చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పియాజే చెప్పినటువంటి థియరీ ఏది అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. దీన్నే మనం తెలుగులో సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం అంటాం. మరి పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతాన్ని ప్రతి ఎగ్జామ్లో లేదా 1 లేదా 2 బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అప్లికేషన్ టైప్లో చాలా వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ కోల్బర్గ్ చెప్పినటువంటి థియరీ ఏంటంటే మోరల్ డెవలప్మెంట్. ఈ నైతిక వికాస్ సిద్ధాంతం అంటాము. ఈ నైతిక వికాస్ సిద్ధాంతము ఏ విధంగా ఉంటుంది, మరి పిల్లవాడిలో నైతికత అనేది ఏ దశలో ఏ విధంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందనేది కోల్బర్గ్ అనేటువంటి విద్యావేత్త ఈ నైతిక వికాసం గురించి చెప్పడం జరిగింది. ఆ థియరీ కూడా మనకు ఎగ్జామ్ పరంగా అప్లికేషన్ టైప్లో ఉదాహరణ సహితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం చాలా డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చామ్స్కీ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే భాషా వికాస్ సిద్ధాంతం అని చెప్తాము. ఈ భాషా వికాసం అనేది శిశువు పుట్టిన తరువాత భాషను నేర్చుకుంటాడా లేదా పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారా అనే అంశానికి సంబంధించి నోమ్ చామ్స్కీ చెప్పినటువంటి సిద్ధాంతమే భాషా వికాస్ సిద్ధాంతం. ఇది కూడా మనకు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏదంటే ఆత్మభావన సిద్ధాంతం. ఈ ఆత్మభావన అనేది ఏంటి, ఈ ఆత్మభావన సిద్ధాంతంలో నేను నాది అనేటువంటి భావనలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, వాస్తవిక ఆత్మభావన ఏంటి, ఆదర్శాత్మక ఆత్మభావన అంటే ఏంటి అనే విషయాల గురించి మనం దీంట్లో తెలుసుకుంటాం. అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, ఈ ఎరిక్ ఎరిక్సన్ తన సిద్ధాంతంలో ఎన్ని దశలుగా విభజించడం జరిగింది, ఇవి మనకు దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇట్లా ఈ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్లో పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ చెప్పినటువంటి థియరీస్ అన్నీ కూడా మనం బాగా చదవాలండి. దీంట్లో ముఖ్యంగా పియాజే, కోల్బర్గ్ నుండి తప్పనిసరిగా టెట్లో ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 థియరీస్ మీద మనకు తప్పనిసరిగా సరైనటువంటి అండర్స్టాండింగ్ కనుక ఉంటే ఎగ్జామ్లో ఏ విధంగా అప్లికేషన్ టైప్ ఇచ్చినా కూడా, చాలామంది అప్లికేషన్ సైకాలజీ అంటే అప్లికేషన్ అంటారు. అప్లికేషన్ అంటే మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ మీద ఆ టాపిక్ మీద సరైనటువంటి అవగాహన గనక ఉంటే తప్పనిసరిగా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఎట్లా అప్లికేషన్ అడిగినా కూడా మీకు ఆ టాపిక్ మీద కమాండ్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు దాంట్లో మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చదవాలి అంటే ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివినట్టుగా కాకుండా ముందుగా ఆ సిలబస్ మొత్తం కూడా సరైన విధంగా అండర్స్టాండింగ్ చేసుకుంటే సైకాలజీ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే ఏది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో చదువుతారో అలాంటి వాళ్ళు అప్లికేషన్ టైప్లో ఇచ్చినప్పుడు తడబడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే సిలబస్ని క్షుణ్ణంగా ప్రతి అంశం గురించి మనకు దాని మీద అవగాహన ఉన్నప్పుడు దాని గురించి బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇండివిజువల్ డిఫరెన్సెస్,
వాట్ ఈజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్? ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇస్ మెయిన్లీ టూ టైప్స్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, అదేవిధంగా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ప్రధానంగా ఏ రంగాల్లో ఉంటాయి? ఒకటి ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజ్ఞ కానీ, ప్రజ్ఞ సిద్ధాంతాలు కానీ, ప్రజ్ఞా మాపనం కానీ చాలా చాలా ముఖ్యమైనది. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ప్రజ్ఞా పరీక్షలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అదేవిధంగా ఆ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి రూపొందించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, అదేవిధంగా ప్రజ్ఞా మాపనం అంటే ఏంటి, ప్రజ్ఞా విభాజనం అంటే ఏంటి, ఇవి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. కాబట్టి మనకు వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ అనేటువంటి ఇంటెలిజెన్స్ అంటాం, ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్ అంటాం. మరి ఈ సహజ సామర్థ్యాలు అంటే ఏమిటి? శిశువులో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను ఏ విధంగా గణించాలి? మరి సహజ సామర్థ్యాలను గణించడానికి మనకు అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ఎగ్జామ్లు అడుగుతున్నటువంటిది ఏదంటే డిఏటిబి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీన్ని రూపొందించింది ఎవరు అంటే బిన్నెట్ అనేటువంటి శాస్త్రవేత్త. కాబట్టి ఆ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ నుండే చాలాసార్లు డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు ఎక్కువగా ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఏమేమి బాగా ప్రిపేర్ కావాలండి? ఒకటి ప్రజ్ఞ బాగా చదవాలి, రెండోది సహజ సామర్థ్యాలు, నెక్స్ట్ వైఖరులు, యాటిట్యూడ్స్ అంటాము, అదేవిధంగా అభిరుచులు, ఇంట్రెస్ట్, అదేవిధంగా హ్యాబిట్స్ అంటే అలవాట్లు, అదేవిధంగా క్రియేటివిటీ, సృజనాత్మకత అని చెప్తాము. కాబట్టి సృజనాత్మకత అంటే ఏంటి? క్రియేటివ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే సృజనాత్మక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, సృజనాత్మక పరీక్షలు ఏంటి, ఇవన్నీ కూడా మనం బాగా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 నుండి 4 ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. వాటిలో కూడా ప్రధానంగా మనకి ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఇంటెలిజెన్స్లో అడుగుతున్నాడు, అదేవిధంగా సృజనాత్మకత, సహజ సామర్థ్యాల నుండి ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా బాగా డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. వాట్ ఈజ్ పర్సనాలిటీ? పర్సనాలిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ అపీరెన్స్. చాలామంది అనుకుంటారు మనకు బయట కనిపించేదే రియల్ పర్సనాలిటీ అనుకుంటారు, కానీ పర్సనాలిటీ అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్స్, అన్ని లక్షణాల సముదాయాన్నే రియల్ పర్సనాలిటీ అంటాము. కాబట్టి పర్సనాలిటీ టాపిక్లో అసలు పర్సనాలిటీ అంటే ఏంటి, పర్సనాలిటీని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి, ముఖ్యంగా అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇది ఎగ్జామ్లో బాగా అడుగుతున్నటువంటి ప్రశ్న. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, దీంట్లో అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలో ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఉంటాయి. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే ఏంటి? ప్రక్షేపక పరీక్షలు. నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే ఏంటి అంటే అప్రక్షేపక పరీక్షలు అని చెప్పుకుంటాము. కాబట్టి అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలో మనం ఈ టెక్నిక్ ఏది అసెస్మెంట్, ప్రొజెక్టివ్ టెక్నిక్స్, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ గురించి బాగా తెలుసుకో. దీంట్లో ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రొజెక్టివ్ టెక్నిక్స్, రొసాక్ ఇంక్యుబ్లాట్ టెస్ట్, రెండోది చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్, థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్. ఈ రొసాక్ ఇంక్యుబ్లాట్ టెస్ట్ నుండే చాలా క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి పర్సనాలిటీని అసెస్మెంట్ చేసేటువంటి ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీంట్లో ఇంకొకటి కాన్ఫ్లిక్ట్. వాట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్? అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణ ఏ విధంగా నిర్వహించాలి, ముఖ్యంగా టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ రకాలు. ఈ సంఘర్షణ రకాలు కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా సంఘర్షణ రకాల్లో నుండి ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ అని చెప్పుకుంటాం కదా, ఆ సంఘర్షణ రకాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి పర్సనాలిటీ టాపిక్ నుండే మనకు డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలు. అంటే ఇక్కడ ఏంటి రక్షక తంత్రాలు? మనకు ఏదైనా సంఘర్షణకు గురైనప్పుడు ఆ సంఘర్షణ నుండి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి వ్యక్తి ఉపయోగించే తంత్రాలనే రక్షక తంత్రాలు లేదా
డిఫెన్స్ మెకానిజమ్స్ అంటారు. దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ రక్షక తంత్రాల గురించి చెప్పడం జరిగింది. మరి ఈ రక్షక తంత్రాల నుండి కూడా తప్పనిసరిగా మనకు బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలో మనం ముఖ్యంగా చదవాల్సిన ఏంటి అంటే, ఒకటి అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, రెండోది సంఘర్షణ అంటే టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది బాగా చదవాలి. నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి బాగా చదివితే మనకు మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం చాలా డెప్త్గా, మనం ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా మనం తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఎక్కడన్నా కోచింగ్ సెంటర్స్కి వెళ్తే అక్కడ నోట్స్ చెప్పుంటారు, ఆ నోట్స్ దగ్గర పెట్టుకోండి. ముందు కాన్సెప్ట్ మొత్తం బాగా చదివిన తర్వాత అప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో మనం ప్రిపేర్ అయితే చాలా సులభంగా, ఈజీగా, ఎలాంటి అప్లికేషన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ యూనిట్లో లాస్ట్ది ఏంటంటే మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. అంటే శిశువు యొక్క వికాసాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి, ఉపగమాలు ఏంటి అంటే, మన ఉపగమాలంటే దైర్ఘ్య అనుదైర్ఘ్య ఉపగమం అని చెప్తాము. మరి మెథడ్స్ అన్నప్పుడు మనం చాలా రకాల మెథడ్స్, ఒకటి వ్యక్తి చరిత్ర పద్ధతి, కేస్ స్టడీ మెథడ్ అంటాము, ప్రయోగ పద్ధతి, ల్యాబొరేటరీ మెథడ్ కానీ, ఇంట్రోస్పెక్షన్ మెథడ్, ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఈ శిశు వికాసాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలనే దానికి సంబంధించి ఇచ్చినటువంటి పద్ధతుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా మనకు ఫస్ట్ యూనిట్లో డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్లో ప్రధానంగా మనకు బీఈడి డిఈడి సైకాలజీ పరంగా చూస్తే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, అదేవిధంగా థర్డ్ వన్ మనకు పర్సనాలిటీ ఏదైతుందో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఈ 3 టాపిక్స్ మనకు బీఈడి తెలుగు అకాడమీలో కావచ్చు, డిఈడిలో కావచ్చు, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అవన్నీ కూడా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మెథడ్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, మెథడ్స్ అనేవి మనకు ఇంతకుముందు ఓల్డ్ బీఈడి బుక్ చూసుకుంటే ఆ బీఈడి బుక్లో ఫస్ట్ యూనిట్లోనే మనకు మెథడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ ఓల్డ్ బీఈడి బుక్స్ కూడా మనం దగ్గర పెట్టుకున్నప్పుడు సిలబస్ సులభంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అభ్యసనం మీద అవగాహన. మరి పిల్లవాళ్ళలో సరైనటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది. మరి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి మరి పిల్లవాళ్ళలో సరైనటువంటి మార్పులు రావాలి. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలతోనే జీవితాంతం బతకాలంటే చాలా కష్టం. మరి కొన్ని ఇతర లక్షణాలను ఏం చేయాలి, ఆర్జించుకోవాలి, పెంపొందించుకోవాలి. ఆ ఇతర లక్షణాలను ఆర్జించుకునేటువంటి ప్రక్రియనే ఏమంటాము, లర్నింగ్ అంటాము. మరి అసలు లర్నింగ్ అంటే ఏంటి, దీని యొక్క నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్ అని చెప్తాం. కాబట్టి అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అయితే దీంట్లో బాగా మీరు చదవాల్సింది ఏంటంటే లర్నింగ్ థియరీస్. ఏంటి అండి, అభ్యసన సిద్ధాంతాలు బాగా చదవాలి. ఈ అభ్యసన సిద్ధాంతాల్లో పావులోవ్ చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన లేదా ఆపరెంట్ కండిషన్ థియరీ కానీ, నెక్స్ట్ థారండైక్ చెప్పినటువంటి యత్నదోష అభ్యసనం లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అంటాము. నెక్స్ట్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కానీ, బండూరా చెప్పినటువంటి సాంఘిక అభ్యసన సిద్ధాంతం కానీ, నిర్మాణాత్మక సిద్ధాంతం వైగాడ్స్కి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటాము. ఆ నిర్మాణాత్మక సిద్ధాంతం దీన్నే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని కూడా చెప్తాము. కాబట్టి ఈ థియరీస్ అన్ని, లెర్నింగ్ థియరీస్ అన్నీ కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జామ్లో దీంట్లో నుండే ఒక 4-5 బిట్లు ఈ లెర్నింగ్ థియరీస్ నుండి అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లెర్నింగ్ థియరీస్లో దేన్ని స్కిప్ చేయొద్దు, ప్రతి థియరీ చదవాలి. దాని యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అంటాము, విద్య అనుప్రయుక్తాలు అంటాము. అంటే ఒక థియరీని తెలుసుకున్న తర్వాత ఆ థియరీ అనేది మనకు విద్యాపరంగా తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే అప్లికేషన్ అంట. అప్లికేషన్ అంటే ఏంటి అంటే ఒక థియరీని మనం తరగతి గది నిర్వహణలో ఏ విధంగా అప్లై చేసుకుంటామనేది తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏవైతే ఇంపార్టెంట్ లెర్నింగ్ థియరీస్ ఉన్నాయో ఆ లెర్నింగ్ థియరీస్ అన్నీ కూడా మీరు
బాగా క్షుణ్ణంగా చదివి వాటిని ఇప్పుడు చాలామంది అంటారు సార్ మాకు చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు మరి అప్లికేషన్ టైప్లో వస్తే ఇబ్బంది అంటే మీరు బాగా కాన్సెప్ట్ చదవండి, చదివినప్పుడు మీరే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకోండి, ప్రీవియస్గా దీంట్లో నుండి ఎలా అడిగేటువంటి అవకాశం ఉంటుందో చూస్తే మీకు చదవటానికి ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లర్నింగ్ థియరీస్ అనేవి అప్లికేషన్ టైప్లో కొన్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 క్వశ్చన్స్ ఉంటే ఈ 30 క్వశ్చన్స్లో ఒక 5 నుండి 6 క్వశ్చన్స్ మాత్రమే అప్లికేషన్ టైప్లో ఇస్తాడు. మరి సైకాలజీ అంటే పూర్తిగా అప్లికేషన్ ఏం కాదు, మనం చేస్తే అప్లికేషన్ అవుతుంది. అంతేగాని ఎగ్జామ్లో అయితే 5 నుండి 6 క్వశ్చన్స్ మాత్రం అప్లికేషన్ టైప్లో, అందుకని ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వేట్లో అప్లికేషన్ టైప్ వస్తాయి అంటే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి లెర్నింగ్ థియరీస్లో అప్లికేషన్ వస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో అప్లికేషన్ టైప్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎక్కువగా ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటే సులభంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లర్నింగ్ థియరీస్ బాగా చదవాలి. నెక్స్ట్ మోటివేషన్, ప్రేరణ అంటాము. వాట్ ఈజ్ మోటివేషన్? టైప్స్ ఆఫ్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్, అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం, సాధన ప్రేరణ అని చెప్తాం. కాబట్టి అసలు మోటివేషన్ అంటే ఏంటి, మోటివేషన్ రకాలు ఏంటి అనే దాన్ని కూడా మనం ఈ యూనిట్లో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెమరీ అండ్ ఫర్గెట్టింగ్, ఇది కూడా బాగా చదవండి. తప్పనిసరిగా ఒక 2 బిట్లు దీంట్లో నుండి అడగటానికి అవకాశం ఉంటుంది. మెమరీ అంటే ఏంటి, మెమరీ టైప్స్ ఏంటి, అదేవిధంగా ఈ స్మృతికి సంబంధించి స్మృతిని పెంపొందించే పద్ధతులు ఏంటి, నెక్స్ట్ ఫర్గటింగ్ అంటే ఏంటి, అదేవిధంగా విస్మృతిని కలుగజేసేటువంటి కారకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మెమరీ అండ్ ఫర్గెటింగ్లో కూడా మనకు ఎగ్జామ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇట్లా సెకండ్ యూనిట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనంపై అవగాహన, దాంట్లో బాగా చదవాల్సినవి ఏంటంటే లర్నింగ్ థియరీస్ అనేవి బాగా చదవాలి. అదేవిధంగా మెమరీ అండ్ ఫర్గెటింగ్ అనేటువంటి అంశాలను బాగా చదివితే తప్పనిసరిగా మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకు పెడగాజికల్ కన్సర్న్స్ అంటాము. అంటే ఒక ఉపాధ్యాయుడు శిశువుకు బోధించేటప్పుడు ఏ విధంగా బోధిస్తే శిశువు సులభంగా అర్థమవుతుందో దానికి సంబంధించిందే ఈ పెడగాజికల్ కన్సర్న్స్ అంటాం, అధ్యాపన శాస్త్రము. మరి ఈ పెడగాజికల్ కన్సర్న్స్లో మనకు మార్కులు తక్కువగా ఉన్నప్పటికీ టాపిక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి సార్ ఇది దీంట్లో నుండి 6 నుండి 8 బిట్లే వస్తాయి, మరి చాలా టాపిక్స్ ఇచ్చారు కదా సార్ అంటే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ కావటం వల్ల కేవలం టెట్కే కాకుండా డిఎస్సికి ఇతర గురుకుల లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఫస్ట్ చూడండి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల విద్య అని టాపిక్ ఉంది. వాస్తవంగా దీంట్లో 1 లేదా 2 బిట్స్ టెట్లో ఇస్తాడు, కానీ అదే డిఎస్సిలో ఇస్తే డిఎస్సిలో కూడా ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటువంటి టాపిక్ ఉంది. అదే సీటెట్లో అయితే కేవలం 5 మార్కులు ఈ టాపిక్ నుండే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుకుల ఎగ్జామ్లో కూడా దీంట్లో నుండి 4-5 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదివేటప్పుడు చాలా విస్తృతంగా చదువుకుంటే టెట్కి కానీ డిఎస్సికి కానీ తెలంగాణలో నిర్వహించే గురుకుల ఎగ్జామ్స్కి కానీ అన్నిటికి కూడా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పోస్టులు పడ్డాయి, దాంట్లో పెడగాజికల్ కన్సర్న్స్ అని ఇచ్చాడు, దాంట్లో కూడా ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మరి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరు, దాని క్లాసిఫికేషన్ ఏంటంటే ముఖ్యంగా డన్ అనేటువంటి శాస్త్రవేత్త క్లాసిఫైడ్ బై 12 టైప్స్ అని చెప్పుతాం. కాబట్టి ఆ 12 రకాలు ఏంటి, ఆ 12 రకాల గురించి మనం తెలుసుకుంటే ఎగ్జామ్ పరంగా ఎలా బిట్ అడిగినా కూడా మనం రాసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిని ఏ విధంగా నిర్వహించాలి,
అదేవిధంగా ముఖ్యంగా లీడర్షిప్, నాయకత్వం అంటే ఏంటి, నాయకత్వ రకాలు. మీరు బాగా ఫ్రెండ్స్ చూడండి, ఈ పెడగాజికల్ కన్సర్న్స్లో మనకు చాలా టాపిక్స్ ఉన్నప్పటికీ కంపల్సరీగా వచ్చేటువంటి ఏంటి అంటే మనకు ఈ చూడండి, మనం ఏదైతే టిక్ పెడుతున్నాం ఈ టాపిక్స్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి అవి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో లీడర్షిప్ టైప్స్ గురించి బాగా చదవాలి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, వాట్ ఈస్ గైడెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ గైడెన్స్, వాట్ ఈస్ కౌన్సిలింగ్, టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్. ఈ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ నుండి చాలాసార్లు ప్రశ్న అడుగుతున్నారు. అదేవిధంగా ఎన్సెప్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. అదేవిధంగా ఆర్టీ 2009 విద్యా హక్కు చట్టం అంటే ఏంటి, విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి అధ్యాయాలు ఏంటి, వీటి గురించి కూడా మనకి ఎగ్జామ్ పరంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ చైల్డ్ రైట్స్. ఈ చైల్డ్ రైట్స్లో ప్రధానంగా ఈ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దీంట్లో 4 ప్రధానమైనటువంటి హక్కుల గురించి చెప్పారు, వాటి నుండి మనకు ఎగ్జామ్లు అడుగుతున్నాడు. బ్రూనర్ థియరీ, ఈ బ్రూనర్ బోధనా సిద్ధాంతం గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఈ మధ్య ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా గత 2 టెట్ల నుండి దాంట్లో నుండి కూడా ప్రశ్న అడుగుతున్నాడు. సార్ ఒక్కొక్క దాని గురించి వద్దాం. ఇక్కడ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, నాయకత్వం అంటే ఏంటి, నాయకత్వ రకాలు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం అంటే ఏంటి, మంత్రణం అంటే ఏంటి, మార్గదర్శకత్వ రకాలు ఏంటి, మంత్రణం రకాలు ఏంటి అనేది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎన్సెప్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 మన భారతదేశంలో అవసరాలకు అనుగుణంగా ఒక పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఎన్సెప్ 2005 సూచించడం జరిగింది. దీని ఆధారంగా ఏ సబ్జెక్ట్ను ఎలా చెప్పాలి, అదేవిధంగా ఈ సబ్జెక్ట్ను బోధించేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలనే విషయాలు ఎన్సెప్ 2005లో మనం నేర్చుకోవటం జరుగుతుంది. ఆర్టీ 2009 విద్యా హక్కు చట్టం అంటే ఏంటి, విద్యా హక్కు చట్టంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పరంగా మనకు 7 అధ్యాయాలుగా విభజించబడి ఉంటుంది, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంటుంది. అనుబంధ షెడ్యూల్ నుండే ప్రతి టెట్లో ప్రశ్న అడగటానికి అవకాశం ఉంది. అనుబంధ షెడ్యూల్ ఏముంది అంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, వీటి నుండి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కానీ అదేవిధంగా వాళ్ళకి టీచింగ్ అవర్స్కి సంబంధించినటువంటిది కానీ ఎక్కువగా అడుగుతున్నాడు. కాబట్టి అన్నీ ఇంపార్టెంటే, కానీ మనం అనుబంధ షెడ్యూల్ని ఎక్కువగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బాలల హక్కులు అంటే ఏంటి, ఈ బాలల హక్కులకు సంబంధించి ఈ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏంటి, ఆ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడానికి భారతదేశంలో NCPCR అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం. బ్రూనర్ బోధనా సిద్ధాంతం అతను ఏం చెప్తాడంటే ఏ విషయాన్నైనా నేర్చుకోవాలంటే వయసుతో సంబంధం లేదు, నేర్చుకోవాలనే కుతూహలము ఆసక్తి ఉంటే ఏ విషయాన్నైనా ఎవరైనా ఏదో ఒక విధంగా నేర్చుకోవచ్చు అని చెప్తాడు. ఆ బోధనా సిద్ధాంతం నుండి కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ, విద్యా లక్ష్యాలను 3 ప్రధాన రంగాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది మీకు ఇక్కడ నేర్చుకుంటే మీకు ఏది బయాలజీ మెథడ్ కావచ్చు, లేకపోతే సోషల్ మెథడ్ కావచ్చు, అట్లా మెథడాలజీలో కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 ప్రధానమైన రంగం, కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్ అని చెప్తాము. జ్ఞానాత్మక రంగము, భావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి. ఉదాహరణకి కాగ్నిటివ్ డొమైన్ అన్నాం, జ్ఞానం, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఇట్లా ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టీచింగ్ పేజెస్, బోధనా దశలు ఏంటి, ఈ బోధనా దశలు ఏంటి అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించేటప్పుడు బోధనకు పూర్వము, బోధించేటప్పుడు, బోధించిన తరువాత ఈ 3 దశల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీచింగ్ ప్లాన్స్ అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎఫెక్టివ్గా
బోధించాలి అంటే తప్పనిసరిగా ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీరైనా అంతే, ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయాన్ని సాధించాలంటే ఎవరైతే ఒక మంచి ప్లాన్ తయారు చేసుకున్నారో వాళ్ళే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలో తను అనుకున్న లక్ష్యాలు లేదా అకాడమిక్ స్టాండర్డ్ సాధించాలి అంటే తప్పనిసరిగా ప్లాన్స్ తయారు చేసుకోవాలి. మరి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్లాన్స్ ఏముంటాయి? ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. ఈ 3 ప్లాన్స్ గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టీచింగ్ మెథడ్స్. మరి ఉపాధ్యాయుడు ప్లాన్ తయారు చేసుకొని తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మంచి మెథడ్ని ఉపయోగించి బోధిస్తే విద్యార్థులకు విషయము సులభంగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం టీచింగ్ మెథడ్స్, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్, టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అంటాం. మరి చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్లో ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి గురించి, అదేవిధంగా అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ గురించి దీన్ని ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటాము, విచారణ పద్ధతి అంటాం. కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ముఖ్యంగా ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి ఈ రెండిట్లో నుండి ఎగ్జామ్లో బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బాగా చదవాలి. నెక్స్ట్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎడ్గర్ డేల్ అనే అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలాంటి అభ్యసన అనుభవాలు కల్పిస్తున్నాడు, ఎలాంటి అభ్యసన అనుభవాలు కల్పించాలనే దానికి సంబంధించి ఒక శంకు రూపొందించడం జరిగింది. దాన్నే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాం. కాబట్టి ఆ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ప్రత్యక్ష అనుభవాలు ఏంటి, పరోక్ష అనుభవాలు ఏంటి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లర్నింగ్ రిసోర్సెస్. అంటే పిల్లవాడు అభ్యసనం మంచిగా సాగించడానికి సరైనటువంటి అభ్యసన వనరులు ఉండాలి. మనకు గృహం కూడా ఒక అభ్యసన వనరుగా ఉపయోగపడుతుంది, పాఠశాల ఒక అభ్యసన వనరుగా ఉపయోగపడుతుంది, సొసైటీ ఒక అభ్యసన వనరుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి లెర్నింగ్ రిసోర్సెస్ అనేవి పిల్లవాడి యొక్క అభ్యసనంలో ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎవాల్యూషన్. అంటే మనం సరైన ప్లానింగు, సరైన మెథడ్స్ ఉపయోగించినప్పుడు పిల్లవాళ్ళు చివరికి సరైనటువంటి చేంజెస్ రావాలి. ఎందుకంటే మనం ఎంత మంచిగా బోధించినా ఫైనల్గా పిల్లవాడి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తేనే విజయవంతమైనట్టుగా చెప్తాం. కాబట్టి అది మనం అనుకున్న ప్లాన్స్, మనం అనుకున్న ఆబ్జెక్టివ్ సక్సెస్ అయినా కాలేదా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎవాల్యూషన్ జరగాలి. మరి ఎవాల్యూషన్ అంటే ఏంటి? మనం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంట. ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లోనే మరలా మనకు నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్తాము, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము. కాబట్టి ఆ ఎవాల్యూషన్ అంటే ఏంటి, ఎవాల్యూషన్ టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ సిసి, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్లో కంటిన్యూస్ అంటే ఏంటి, కాంప్రహెన్షన్ అంటే ఏంటి, టోటల్గా సిసిఈ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. అదేవిధంగా సిసిఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఇట్లా ఈ పెడగాజికల్ కన్సర్న్స్లో ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మనకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే 6 to 8 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు. ఈ కంప్లీట్ సైకాలజీ సంబంధించి అయితే 22 నుండి 24 మార్కులు వస్తాయి. పెడగాజికల్ కన్సర్న్స్లో 6 to 8 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి సిలబస్. ఎవరు కూడా ఏంటంటే బీఈడి డిఈడి అయిపోయి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరో కూడా సైకాలజీ అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఒక సిస్టమేటిక్గా బుక్స్ దగ్గర పెట్టుకొని ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటూ చదివితే అప్లికేషన్ టైప్ ఇచ్చినా ఏ టైప్లో ఇచ్చినా కూడా మనం సులభంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మంచిగా 30కి 30 మార్కులు రావాలంటే ఫస్ట్ సిలబస్ గురించి తెలుసుకోవాలి. ఆ సిలబస్కు సంబంధించినటువంటి మెటీరియల్ మనం అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ కనుక వెళ్తే ఆ కోచింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి నోట్స్ దగ్గర పెట్టుకోండి. లేదా మార్కెట్లో ఉన్నటువంటి ఇతర మంచి బుక్స్ ఏవైనా మీరు కొనుగోలు చేయండి. అవన్నీ దగ్గర పెట్టుకొని 1 by 1 టాపిక్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటూ చదివి మీరే ఓన్గా ప్రశ్నలు ప్రిపేర్ చేసుకోవటం, గత ప్రశ్నాపత్రాలను దగ్గర పెట్టుకొని వాటిలో ఏ విధంగా ఇచ్చారు,
మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతాం అనేది మనం మంచిగా ఆలోచన చేసి చదివితే తప్పనిసరిగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీతో పాటు నేను ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సీటెట్ ఇంగ్లీష్ మీడియం చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి సీటెట్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ చేయాలనే సంకల్పంతో ఉన్నాను. అదేవిధంగా మనకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడ్ ఏదైతే ఉందో ఈ బయాలజీ మెథడ్ని కూడా చాలామంది విద్యార్థులు సార్ మాకు ఏదో ఒక విధంగా మాకు కొన్ని వీడియో చేయండి. రీసెంట్గా కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి కూడా పెడగాజికల్ కన్సర్న్కి సంబంధించి కొన్ని టాపిక్స్ చెప్పమని కొంతమంది అడగటం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేఎన్ఆర్ అకాడమీ ఛానల్ విద్యార్థులకి తప్పనిసరిగా మీ విజయంలో నా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ ద్వారా మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మీరు ఈ టెట్తో పాటు డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. ఉదాహరణకి ఏపీలో డిఎస్సికి సంబంధించి మనం చూసినప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, అలా అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఈ 3 టాపిక్స్ డిఎస్సిలో కూడా ఉండటం జరిగింది. కాబట్టి టెట్కి ప్రిపేర్ అయితే ఈ టాపిక్స్ డిఎస్సికి కూడా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకేసారి చదివేటప్పుడు కొద్ది బ్రాడ్ కాన్సెప్ట్లో మీరు కనుక ప్రిపరేషన్ చేస్తే టెట్కి మరియు డిఎస్సికి రెండు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.